నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ అవినీతి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పాకింది. తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు. మంగళగిరి అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం ప్రారంభం, పూర్తి ఏర్పాట్లు చేశామంటున్న ఎమ్మెల్సీ రఘురాం. విశాఖలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు, పలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డిఈఓ. డీటెయిల్స్ చూస్తే, తెలంగాణను 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ నేతల అవినీతి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కాళేశ్వర్ ప్రాజెక్టు నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ దాకా ఆ పార్టీ నేతలు అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. జగిత్యాలలో సోమవారం జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసి పరోక్షంగా ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ నేతల అవినీతిని సభా వేదికపై ఎండగట్టారు. తెలంగాణ వికాసం కోసం వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ఓడించి ఆ పార్టీ నేతలకు గుణపాఠం నేర్పాలని కోరారు. కవిత అరెస్టుపై మోదీ మొదటిసారి స్పందించారు. కాళేశ్వర ప్రాజెక్టులో బీఆర్ఎస్ సర్కార్ అవినీతికి పాల్పడగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆ పార్టీ నేతలు కమిషన్లు దండుకున్నారని విమర్శించారు. तेलंगाना का निर्माण के पहले 10 वर्षों तक बीआरएस ने पहले 10 साल बीआरएस ने तेलंगाना को जम करके लूटा है। लूटा है कि नहीं लूटा है? और अब कांग्रेस ने तेलंगाना को अपना एटीएम स्टेट बना लिया है। तेलंगाना से लूटा गया ये पैसा दिल्ली तक जाता है, वहां परिवारवादी लोगों की तिजोरी में पहुंचता है। फिर इसी पैसे का इस्तेमाल देश में झूठ और बंटवारे की साजिशों की फंडिंग के लिए होता है। और तेलंगाना के लोग जानते हैं, एक घोटालेबाज दूसरे घोटालेबाज पर कभी कार्रवाई नहीं कर सकता। इसलिए जो कांग्रेस पार्टी चुनाव के समय మంగళగిరిని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చడమే లక్ష్యమని, రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పలువురు తటస్థ ప్రముఖులను లోకేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. యువగల పాదయాత్ర సందర్భంగా తాను రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతైన అధ్యయనం చేశారని, అధికారంలోకి వచ్చాక చేనేతల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని లోకేష్ చెప్పారు. ఇప్పటికే టాటా ట్రస్ట్ ద్వారా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించే పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని, ఇది విజయవంతమైతే తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరో 2 నెలల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత ఉత్పత్తులకు జీఎస్టీ రద్దు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఏర్పడిన తర్వాత మంగళగిరి అభివృద్ధి ఎలా చేయబోతున్నాం చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసింది. 2014 నుంచి 24 వరకు ఇక్కడ ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారు ఉన్నారు. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలుగా మంగళగిరి ఎలాంటి అభివృద్ధి చెందలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు బిల్స్ చేస్తాం, కోర్టులో కేసులు వేసి అభివృద్ధి కార్యక్రమాలు ముందరికి వెళ్ళనీయకుండా చేశారు. ఓన్లీ 5 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వమే ఉంది. ఆనాడు నేను పోటీ చేస్తున్నానని పాప ఎమ్మెల్యే గారిని మంత్రి చేస్తారని కూడా అన్నారు. ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి మంగళగిరిని అభివృద్ధి చేస్తాను.
మంత్రి పదవి ఎటుగా ఇవ్వలేదు, అది అందరూ తెలిసిన విషయమే. డబ్బులు బడ్జెట్లో కేటాయింపు జరిగింది, కానీ మంగళగిరి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టిన దాంట్లో కనీసం 10% కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. రెండో విషయం, ఎన్నికల ముందర అమరావతి రాజధాని ఇక్కడి నుంచి వెళ్ళదు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 3 రాజధానుల పేరుతో కాలయాపన చేస్తూ అందరం చూస్తున్నాం. దానివల్ల తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రులు. అటు వైజాగ్ అభివృద్ధి చెందలేదు, కర్నూలులోకి ఎటుకేయలేదు, అమరావతిని నాశనం చేశారు. కానీ వాళ్ళు ఈరోజు మనం చూసి ఇంత దారుణంగా ఆంధ్ర రాష్ట్రం ఎలా తయారైందని అడుగుతున్నారు. ఒక మాట చెప్పండి, చాలా చాలా బాధేస్తుంది. అదే కానీ అమరావతి కనీసం బాబు గారు మొదలుపెట్టిన అమరావతి పనులు పూర్తి చేస్తుంటే ఈరోజు మంగళగిరి రూపురేఖలు మారిపోయాయి. లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు. ఈరోజు పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఉద్యోగాలకి? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. ఇంకెన్నాళ్ళని మన పిల్లల్ని వేరే రాష్ట్రాలకు పంపిస్తాం? నేను ఇన్ఫాక్ట్ ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేయాలని ఆలోచన రాకుండా ముందరనే మంగళగిరికి ఆనాడు ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చి, అంటే ఇక్కడ లోకల్స్ చాలా మంది ఇతర దేశాలకు వెళ్ళి కంపెనీలు స్థాపించి మేము మంగళగిరిలోనే మళ్ళీ పెట్టాలన్నా అంటే నేను మంత్రిగా ఆటోనగర్ లో భూములు, ఏపీఐసి భూములు కేటాయించి పనులు ప్రారంభించాను. నేనేంటో ప్రజలకు అర్థం వల్ల ప్రజల సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా. 5,350 చూశారు. 4 సంవత్సరాలు 10 నెలలుగా ఎవరు చేయని. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం తెలిపారు. సోమవారం విజయవాడ వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే సిద్ధం పేరుతో దాదాపు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగిస్తుందని, ఒక పార్లమెంటు స్థానంలో అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఈ యాత్రలు చేపడుతున్నామని తెలిపారు. ఎందుకంటే ఈ 4 సిద్ధం జరిగిన బహిరంగ సభలు జరిగిన జిల్లాలను మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ, ఒక పార్లమెంటు స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికి ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఈ నెల రోజులు కూడా ఈ సభలు జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస కూడా అక్కడే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆయనకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఉన్న మేధావులు, స్థానికులందరితో కూడా ఒక ఇంటరాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట ఒక బహిరంగ సభ, అట్లా ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం, రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. రేపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికనంతా కూడా రేపు పొద్దున్న షెడ్యూల్ని మీకు ఇస్తాం, డేటు అన్ని కూడా. ఎందుకంటే 26, 27 తేదీల్లో ఉంటుంది బహుశా. దానికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్, మొదటి 4-5 రోజుల షెడ్యూల్ని కూడా రేపు రిలీజ్ చేస్తాం. లేదు, 175కి సంబంధం లేదు. ఇది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా రూపొందించాం. మళ్ళీ చెప్తున్నా, మొన్న జరిగిన 4 సిద్ధం బహిరంగ సభలు ఆ జిల్లాలను మినహాయించి మిగతా 21 పార్లమెంట్ 21 బహిరంగ సభలు నిర్వహించబోతున్నాం. 21 రోజులు కొనసాగుతుంది ఇది. ఎందుకంటే మధ్యలో కొన్ని సెలవులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పండుగలు అవి ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకోవాలి. ఉగాది, రంజాన్ ఇటువంటివన్నీ ఉన్నాయి. అవి మినహాయించుకొని వర్కింగ్ డేస్ 21 ఉంటాయి. దానికి నెక్స్ట్ డే షెడ్యూల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ బస అన్ని కూడా దానికి సమీపంలో ఉండేటట్లుగా ఆ షెడ్యూల్ ప్రకారం రూపొందించుకుంటాం. విశాఖ నగరంలోని 10వ తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల వద్ద ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను డీఈఓ చంద్రకళ, కలెక్టర్ మల్లికార్జున ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద నిర్వాహకులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ విద్యార్థుల సందడి వాతావరణం కనిపించింది. నగరంలోని ఎంవిపి కాలనీ, సీతమ్మధార, బుల్లయ్య కాలేజీతో పాటు ఇతర ప్రాంతాలలో 10వ తరగతి పరీక్షల సందడి కనిపించింది.
లైన్ వరకు అదేనమ్మా చెక్ చేసుకోండి వాకిలో వెళ్ళి All the best. బాబీ అబ్బాయి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్. నిన్నటి సభలో పోలీసులు విఫలమయ్యారని అనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. కొన్ని అంశాలను జనసేన నేతలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పోలీసులు ఊహించని విధంగా ప్రవర్తించారని అన్నారు. కాగా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి హాజరైన సభకు ఖాళీ పాసులు జారీ చేశారని, ఆ పాసులు ఎవరి పేరు మీద జారీ అయ్యాయో ఆ వివరాలు లేవని, వాటిపై ఫోటోలు కూడా లేవని నాదెండ్ల వెల్లడించారు. ఇలా జరగడం మొదటిసారిగా చూస్తున్నారని తెలిపారు. అందరికి నమస్కారం. ఈరోజు ఈ విలేకరుల సమావేశం నిన్న జరిగిన ఎన్డీఏ మీటింగ్ చిల్కూరుపేట దగ్గర భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, మాజీ ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి నిర్వహించిన మొట్టమొదటి సభ విజయవంతం అయినందుకు ఎంతోమంది కృషి చేశారు. ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళకి, నాయకులకు, జనసేన పార్టీ నుంచి సహకరించిన ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేము అభినందిస్తున్నాం, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా సభ సక్సెస్ అవ్వడానికి కారణం కూడా మన పాత్రికేయ మిత్రులు, వీళ్ళు కూడా, మీరందరూ కూడా సహకరించి ఈ సభ గురించి ప్రజల్లోకి లోతుగా అవగాహన తీసుకెళ్లే విధంగా మీరు చేసిన ప్రయత్నాన్ని, మీరు సహకరించిన విధానాన్ని, మీకు నిన్న చిన్న చిన్న ఇబ్బందులు కలిగిన ఓపికతోటి మీరు సభలో ప్రతి ఒక్కరు పాల్గొనడం చాలా అభినందనీయం. ఆ సహనంకి, ఓపిక కోసం మీరు అంతిమంగా రాష్ట్రాన్ని, దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కదిలి వచ్చారు ముందుకి. అద్భుతమైన కార్యక్రమం నిర్వహించగలిగాం. సో పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇందులో పాల్గొన్నందుకు, సహకరించినందుకు జనసేన పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మొట్టమొదటి సభ కాబట్టి ఎంతోమంది ఎదురు చూసాం. ఏ విధంగా 3 పార్టీల కలయిక వలన మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది, మన భవిష్యత్తు ఏంటి, ఎటువంటి దారిలో మనం నడవబోతున్నాం అనేది దీనికి చాలా స్పష్టంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఉపన్యాసంలో వికసిత భారత్ గురించి ఏ విధంగా ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారో, 2047 సంవత్సరం కల్లా భారతదేశం ప్రపంచంలోనే ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా ఆయన చేసిన ప్రణాళిక, ఆయన పడిన కష్టాలు, ఏ విధంగా ఒక మంచి డెవలప్మెంటల్ ప్లాన్ ఆయన సిద్ధం చేశారో, ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ అవ్వాలనేది ఆయన తన మాటల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఖజానా ఖాళీ అయిపోయి ఎక్కడ చూసినా అవినీతి, ఏ డిపార్ట్మెంట్లో చూసినా అవినీతి, జనమేమో పాపం తెలియక ఇన్ని సంవత్సరాల నుంచి. విశాఖ దక్షిణం ఎమ్మెల్యే సీటును జనసేన తరపు నుంచి స్థానికులకి అవకాశం కల్పించాలని పార్టీ సీనియర్ నాయకులు సాదికర్, మూగి శ్రీనివాసరావు కోరారు. సోమవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పక్క నియోజకవర్గంలో పనికిరాని వ్యక్తిని తీసుకొచ్చి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రుద్దడం సరికాదని, పార్టీ ఇప్పటి వరకు ఎక్కడ అధికారంలో అభ్యర్థి పేరు ప్రకటించలేదన్నారు. విశాఖ దక్షిణంలో వంశీ పట్ల స్థానిక ప్రజలు సముఖంగా లేరని, కేవలం అనకాపల్లి తప్ప నేటి వరకు ఎక్కడ పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదన్నారు. స్థానికంగా ప్రజల కోసం పనిచేస్తున్న వారికి కాకుండా ఇతరులకు పార్టీ టికెట్ ఇవ్వడం సరికాదన్నారు. వ్యక్తులుగా ఉన్నటువంటి మాటల్ని వ్యక్తిగత కార్యం
మా పార్టీ అధ్యక్షులకు ప్రస్థానం ఏంటంటే స్థానికులకి ఇవ్వమని మేము అధిష్టానానికి ఒకటే విజ్ఞప్తి చేస్తాం. అది ఎక్కడ ఇవ్వలేదు కదా, మీ పార్టీ ఎక్కడైనా అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఎవరైనా మీరు చూస్తే ఒక మీటింగ్ పెట్టి ఎన్నికల గురించి కొంతమంది సీనియర్ లీడర్స్తో మాట్లాడాము అని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ అనేది పార్టీ రిలీజ్ చేయడం జరిగింది. అయితే నేనే అభ్యర్థి అని చెప్పేసి కొంతమంది, ముఖ్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కొంతమంది చాలామంది అవుతున్నారు. అయితే ఆ అభ్యర్థి వల్ల పార్టీ ఇక్కడ నష్టపోవడం, ప్రజల్లో కూడా వాళ్ళ మీద ఏదైతే సుముఖంగా లేరు అని చెప్పేసి తెలుస్తుంది. సో అందుకోసమే ఈ విలేకరుల సమావేశం ద్వారా, అలాగే మాకు తెలిసిన వార్త ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఎవరైతే నాయకులు సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ మధ్యలో సమన్వయం లేదు అని కొంతమంది అధిష్టానానికి తెలియపరుస్తున్నారని చెప్పి తెలిసింది. సో అలాగా ఏమీ లేదు, అందరం కూడా ఒకే బోట్ మీద సేల్ అవుతున్నాం. ఎవరికి స్థానికులకి ఇచ్చినా సరే మిగతా అందరూ కూడా సహకరించడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. అయితే ఇందాక అడిగిన ప్రశ్న, పార్టీ డెసిషన్ ఏం తీసుకున్నా సరే దానికి శిరోధారంగానే ఉంటాం. అయితే స్థానికంగా కష్టపడి, స్థానికంగా ప్రజాప్రతినిధిగా ఉంటూ, స్థానికంగా ప్రజల భావాలు తెలిసిన వ్యక్తులుగా ఇంకా డిసైడ్ చేయలేదు కాబట్టి పార్టీకి మా వంతు, మా తాలూకు అభిప్రాయం తెలియపరచడం మా ధర్మం. దాంట్లో భాగంగానే ఈ విలేకరుల సమావేశం కానీ మా తాలూకా ఆవేదన కానీ తీసుకెళ్ళమని చెప్పి విలేకరులందరూ కోరుతున్నారు. సిద్ధంగా ఉన్న తరుణంలో పక్క పార్టీల్లో పనికిరానటువంటి, పక్క నియోజకవర్గాల్లో పనికిరానటువంటి వ్యక్తుల్ని మా నెత్తి మీద పెడితే మేము వాళ్ళని మోయలేము, గెలిపించలేము. ప్రజలు తిరగబడుతున్నారు, ప్రజలు యాక్సెప్ట్ చేయడం లేదు. జనసేన పార్టీ కోసం పనిచేసే స్థానిక నాయకులకు అవకాశం ఇస్తే మరలా వైఎస్ఆర్సీపీని ఇంట్లో కూర్చోబెడతాం. జనసేన పార్టీలో ఉన్నటువంటి స్థానిక నాయకులకి అవకాశం ఇస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో రాజన్న ఆటోనగర్ నిర్మాణం చేసే విషయంలో ప్రభుత్వాలు కనీసం పట్టించుకోవడం సరికాదని ఆటోనగర్ సహాయ కార్యదర్శి గణేష్ ఆరోపించారు. సోమవారం విశాఖ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరాన్ని సుందరీకరణ చేసే ఉద్దేశంతో నగరంలోని స్క్రాప్ వర్కర్లను శివారు ప్రాంతాలకు తరలించారని, కానీ నేటి వరకు ఆయా హామీని నెరవేర్చలేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో నడుస్తున్న ఈ కార్మికులందరికీ తగిన న్యాయం చేయకపోతే రాబోయే కాలంలో ఎన్నికలతో మీకు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై రాజు మాట్లాడుతూ రకరకాల స్క్రాప్ వృత్తులు చేసుకుంటున్న ఆటోనగర్ కార్మికులకు న్యాయం చేయాలని, లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. వైరాజు, సిఐటియు సిటీ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు రాజన్న ఆటో నగర్ నిర్మాణం గురించి గత 2 సంవత్సరాలుగా కార్మికులు ఆందోళన చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆటో నగర్ నిర్మిస్తాం, ఆ స్క్రాపు అలాగే ఇతర రంగానికి సంబంధించిన కార్మికులకు ఉపాధి కాపాడుతామని వాసుపల్లి గణేష్ కుమార్ గారు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు కూడా ఎలక్షన్ కూడా వచ్చేసింది. ఈ ఎలక్షన్ లోపు దీన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సుబ్బారెడ్డి గారు హామీ ఇచ్చారు, అలాగే వైఎస్ఆర్ నాయకులందరూ హామీ ఇచ్చారు, జిల్లా మంత్రులు కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం దానికి కావాల్సిన నిధులు లేవని గతంలో చెప్పేవారు. ఇప్పుడు ప్రస్తుతం నిధులు కూడా కేటాయించడం జరిగింది. 11 కోట్ల రూపాయలు ఆల్రెడీ మళ్ళీ వచ్చింది. రైతులకు ఇవ్వాల్సిన సొమ్ము కూడా చెల్లించామని చెప్పారు. అయినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా ఆటో నగర్ నిర్మాణ పనులు ప్రారంభించలేదు. అక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వారికి ఈ యొక్క నిర్మాణ పనులు అప్పగించామని చెప్తున్నారు. ఏపీఐఐసికి అప్పచెప్పామని చెప్తున్నారు. వాళ్ళని అడిగితే ఇంకా సర్వే అవుతుంది, ఇది అవుతుంది, అది అవుతుందని చెప్తున్నారు తప్ప ఇక్కడ అన్నీ వచ్చినప్పుడు కూడా, నిధులు కేటాయించినప్పుడు కూడా ఎందుకు ఇది తాత్సారం చేస్తారు అనేసి సందర్భంగా మీ మాజీ ఎమ్మెల్యేలు గారు అలాగే జిల్లా మంత్రుల్ని వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నాం. ఈ రకంగా కనుక వ్యవహరిస్తే కార్మికుల యొక్క ఆగ్రహానికి గురికి తప్పదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల్లో దాదాపు 50,000 ఓట్లు నష్టపోతారని సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఎన్నికల కోడ్ని పక్కన పెట్టి ఎప్పటి నుంచో ఇది సాగుతున్న సమస్య కాబట్టి
పక్కన పెట్టి ప్రాసెస్లో ఉంది కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వ అధికారులు చర్య తీసుకునే విధంగా ఇక్కడ మంత్రులు అలాగే ఎమ్మెల్యే గారు చర్య తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో కార్మిక వర్గానికి వెనుకబడిన జిల్లాలకు తక్షణమే ప్యాకేజీని పునరుద్ధరించాలని యూపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ కెఎస్ చలం అన్నారు. సోమవారం బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 6 జిల్లాలుగా ఉత్తరాంధ్ర రూపొంది గోదావరి వరకు సాగిందన్నారు. ఈ 6 జిల్లాలు 3 ప్రధాన భాగాలుగా ఆదివాసీ తీరమైదన ప్రాంతాలు విశాఖపట్నం ఈ ప్రాంత చారిత్రక ఆర్థిక సామాజిక సంస్కృతికి కేంద్రంగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు 1/3 రాష్ట్ర ఆదాయాన్ని సమకూరుస్తున్న విశాఖ గాని ఇక్కడున్న దళిత ఆదివాసీ వెనుకబడిన జనాభా 90% ఉన్నారన్నారు. వారి జీవితాల్లో ఎటువంటి మార్పు లేదన్నారు. ఈ ప్రాంత దోపిడీ పెరగడంతో మిగతా ప్రాంతాలకు వలసలు పోతున్నారని ఈ అంశాలను ప్రభుత్వం రాజకీయ పార్టీల దృష్టికి తీసుకొస్తున్నామన్నారు. సంవత్సరాలుగా అంటే విశాఖపట్నం దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా ఇక్కడ వాళ్ళు కాదు. 1948లో మీరు రాయండి దయచేసి. 1948లో ప్రభుత్వానికి చెందుతాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో సంపద సృష్టించబడింది కదా. అది ఎవరో చెప్తే వచ్చినటువంటిది కాదు. విశాఖపట్నంలో ఉన్నటువంటి పరిస్థితులు అటువంటి జమీందారీ. ఈ జమీందారీ కూడా ఈ విశాఖ అన్నది విశాఖ వర్మ తాలూకా. అది ప్రత్యేకంగా ఎవరో వచ్చి 1,00,000 కోట్లు పెడతాం 10 లక్షల కోట్లు పెడతాం పేరు ఉంటుంది. నాకు అందుకే సెంటిమెంట్. నేను ఆ ప్రాంతం వాడిని, ఈ జిల్లాలో పుట్టాడు కూడా. ఆంధ్రాకు సంబంధించిన వాడు మొదటి నుంచి లేదు. పలార్పేట మాది, ఈ ఊరు మాది, అది మాది అంటే ఎవరిదయ్యేది? ఎంత రాష్ట్ర ప్రభుత్వం భూమిది. ఉత్తరాంధ్రాకి సంబంధించి 2014లో చేసిన చట్టం అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి చేసినటువంటి చట్టంలో 46(3)లో కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి అని పేర్కొన్నారు. అది విశాఖపట్నం జిల్లాకి డబ్బు వచ్చిందని, దాన్ని ఖర్చు పెట్టలేదని, తర్వాత మురిగిపోయిందని, తర్వాత క్లెయిమ్ చేయలేదని రకరకాల పేర్లుగా చెప్పారు. తర్వాత మొత్తం మర్చిపోయారు. అన్ని రాజకీయ పార్టీలు మర్చిపోయాయి, కేంద్ర ప్రభుత్వం మర్చిపోయింది. కానీ ఉత్తరాంధ్రకి ఇవ్వాల్సినటువంటి ఈ ప్రత్యేక ప్యాకేజీ గురించి మళ్ళీ ఈ ఉత్తరాంధ్ర ప్రజలైనా చెప్పాలి, లేకపోతే రాజకీయ పార్టీలైనా చెప్పాలి. మీకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తుందో లేదో అది మీరు చూసి అది రాజకీయంగా నిర్ణయించాల్సింది. ఉత్తరాంధ్రకి రావాల్సినటువంటిది ఎందుకంటే చట్టంలో ఉంది. ప్రత్యేక హోదా ఎక్కడా లేదు. ఇది చట్టంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర ప్రత్యేక హోదా. ఉత్తరాంధ్రకు రావాల్సినటువంటి ప్యాకేజ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జూన్ 2వ తేదీతో సమస్య అయిపోతుంది. 10 ఏళ్ళు ముగిసిపోతున్నాయి. ఆస్తులు పనిచేసుకున్నారు, ఢిల్లీలో ప్రాపర్టీస్ కూడా పనిచేసుకున్నారు, అన్ని పంపకాలు అన్నీ జరిగిపోయినాయి. కానీ ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. అందుచేత ఈవేళ ఈ సమస్య మీద మాట్లాడుకుందామని వచ్చాం. ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం కావాలన్న డాక్యుమెంట్ రిలీజ్ చేశాం. అసలు ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ రావడానికి కూడా, ప్రత్యేక హోదా రావడానికి కూడా కారణం ఏంటంటే ఉత్తరాంధ్ర రక్షణ వేదిక, ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక అని మాది. ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక, రక్షణ వేదిక కలిపి మొన్న మధ్యన చనిపోయారు బివి రాధాకృష్ణ గారు, మన శివశంకరు, చంద్రమోహన్ వెళ్ళి బిఎన్ శ్రీకృష్ణ కమిటీ ముందు మన ఉత్తరాంధ్రకి సంబంధించి ప్రజెంట్ చేసిన తర్వాతనే రాయలసీమకి ఉత్తరాంధ్రకి ప్రాజెక్ట్ వచ్చింది. విశాఖ వేదికగా స్టీల్ ప్లాంట్ సాధన లక్ష్యంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభ విజయవంతమైందని సింహాచలం మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాషర్ల ప్రసాద్ అన్నారు. సోమవారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల నేను టీడీపీ విశాఖ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరానని, విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభ విజయవంతమైందన్నారు. బహిరంగ సభా వేదికగా కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిక్లరేషన్ ప్రకటించిందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతానని షర్మిల చెప్పారని, బాబు జగన్ పవన్లు కేంద్రంలో మోదీ వద్ద మోకరిల్లుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై కనీసం పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై షర్మిల పోరాటం చేస్తున్నారన్నారు. దేశానికి అతను ఎన్ని త్యాగాలు చేశారు అక్కడున్న నాయకులు.
మరి ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాబు భరోసా భవిష్యత్తు గ్యారెంటీ ఉండొచ్చు జరగచ్చు, కానీ నేను పార్టీ యొక్క జేఎన్ఎన్ యూఆర్ఎం అనే అద్భుతమైన పథకాన్ని తీసుకుని వచ్చి విశాఖపట్నం అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ఏముంది, మరి ఈ చేసిన అభివృద్ధి ఏమో. ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న అభిమానంతో అతను ఎన్నో పనులు ఎన్నో సమస్యలు తెలంగాణలో ఉన్నా సరే వచ్చి ఇక్కడ మన గొంతు కలుపుతున్నారు. అలా గొంతు కలిపిన సీఎం ఎవరైనా ఉన్నారా? మరి గతంలో కేసీఆర్ ఉన్నారు. ఎంతసేపు తెలంగాణ పైన, తెలంగాణ సాధన కోసం ఆంధ్రప్రదేశ్ పైన విషం కక్కారు. కానీ ఏనాడు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రుల గురించి మాట్లాడలేదు. అదేవిధంగా షర్మిలారెడ్డి గారు ఈరోజు చేస్తున్న పోరాటానికి మేము మద్దతు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విశాఖపట్నానికి తీసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఈ రాజకీయ పార్టీలు, ఈ 3 రాజకీయ పార్టీలు కింద స్థాయిలో బూత్ లెవెల్ స్థాయిలో వీళ్ళకి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే మరి వైసీపీ నాయకులందరూ లబో దీపమంటూ విపరీతంగా గ్రామాల్లో తిరిగారు, వీధుల్లో తిరిగారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెడితే ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంట్లోనూ ఒకసారి గంట కొట్టమన్నారు, ఒకసారి మరి లైట్ వెలిగించమన్నారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. మరి మన ఆంధ్రుల హక్కు అయినటువంటి స్టీల్ ప్లాంట్ దాన్ని అమ్మేసుకుంటుంటుంటే ఎందుకు ఇలాంటి పోరాటాలు ఎందుకు చేయలేదు? వీళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలు నమ్ముతారా? మరి పవన్ కళ్యాణ్ గారు 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని అన్నారు బీజేపీ నాయకుల్ని కాకినాడ సభలో. మరి అతను ఎందుకు పోరాటం చేయట్లేదు బీజేపీ పైన? మరి వీళ్ళు అసలు ఉద్దేశం ఏంటి? పోరాటమే కదా ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సింది. అలాంటి పోరాటాలను పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తాకట్టు నడి వీధుల్లో విశాఖ నగరంలోని పనిచేస్తున్న సివిల్ సప్లై హమాలీలకు తక్షణమే ప్రభుత్వం పని భద్రత కల్పించాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం మన్మథరావు డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆహార ధాన్యాలు ఎగుమతి దిగుమతి చేస్తున్న హమాలీలంతా పనులను నిలిపివేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో మర్రిపాలెం ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి అనేక ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు తక్షణమే పని భద్రత కల్పించాలన్నారు. తక్షణమే రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ ప్రత్యేక దృష్టి సారించాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. తిప్పుకొట్టండి, కేంద్ర ప్రభుత్వ రూట్ మ్యాప్ను తిప్పుకొడతాం, కేంద్ర ప్రభుత్వ రూట్ మ్యాప్ను తిప్పుకొడతాం. హమాలీ పనులకి భద్రత కల్పించాలి. వెంటనే కూలిదాలి, పనులు వాళ్ళకి కేటాయించాలి, అగ్రిమెంట్ వెంటనే చేయాలి, వెంటనే ఆపాలి. భద్రత కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సప్లై హమాలీని కాపాడండి. నా పేరు మన్మథరావు, సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో సివిల్ సప్లై హమాలీలు పనులకి అనేది భద్రత అనేది లేదు. ఈరోజు అనేక సంవత్సరాల నుంచి కూడా 1983 నుంచి కూడా పౌర సరఫరాల సంస్థ ప్రారంభం నుంచి కూడా ఈ హమాలీస్ అనేది గొడామ్స్ అనేది నమ్ముకొని ప్రజలకు ఆహార ధాన్యాలు సరఫరా చేయడంలోనే నిమగ్నమై ఉండి చాలా కీలకమైన పాత్ర అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చే విధంగా ఈరోజు అనేది పనులు అనేది చేస్తూ ఉన్నారు. ఈరోజు అనేది వాళ్ళ పనులకి అనేది ఈ రోజుకి కూడా భద్రత అనేది లేకుండా పోయింది. దినదినగంట నూరేళ్ళ విశాఖను ఎంతగానో అభివృద్ధి చేసిన బీజేపీని గుర్తిస్తూ వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీట్ను బీజేపీకి కేటాయించాలని బీజేపీ నగర అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర కోరారు. సోమవారం విశాఖ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగలం సభ విజయవంతమైందని, అయితే ఈ సభకు పోలీసులు సరిగా భద్రతా చర్యలు చేపట్టలేదని, ఈ విషయంలో రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం విఫలమైందన్నారు. విశాఖ అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందాలంటే ఎంపీ సీటును బీజేపీకి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ పార్టీ అవినీతి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పాకింది. తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు. మంగళగిరి అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం ప్రారంభం, పూర్తి ఏర్పాట్లు చేశామంటున్న ఎమ్మెల్సీ రఘురాం. విశాఖలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు, పలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డిఈఓ. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.